నమస్తే తెలుగువారి మనసాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. గత కొన్ని వారాల్లో జనపదంలో వాస్తవంగా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, జీవిత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, కాలనీలో సంగతులు ఎలా ఉన్నాయి మీకు కళ్ళ కట్టినట్టు చూపిస్తూ వచ్చాం. అయితే ఈ వారం సరూర్ నగర్ గ్రీన్ పార్క్ కాలనీకి వచ్చాం. మరొక్కసారి జనపదంలో ప్రజల మనోవేదన తెలుసుకోబోతున్నాం. పాలకుల బాధ్యత ప్రజల మౌలికమైన సదుపాయాలు కల్పించడం, వారి సమస్యలు తీర్చడం. కానీ ప్రభుత్వాలు మారుతున్నా కూడా పనితీరులో పనితనంలో పెద్దగా మార్పు రావట్లేదు. కీలకమైన చిన్న చిన్న విషయాలు పట్టించుకోవాల్సిన వాళ్ళు పట్టించుకోవట్లేదని చెప్పి ఇక్కడ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తారు. మొట్టమొదటి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ గ్రీన్ పార్క్ కాలనీ వాసులతో. చెప్పండి. అండి గ్రీన్ పార్క్ కాలనీ మేము 92లో ఇల్లు కట్టుకున్నాం. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఈ చుట్టుముట్టు కాలనీలో ఏరియాస్లో ఎక్కడ క్లియరెన్స్ లేదు, పర్మిషన్స్ లేవు, రిజిస్ట్రేషన్ లేవు. అందుకని మేము ఇక్కడైతే బ్యాంక్ లోన్స్ అవన్నీ బాగా వస్తే పర్మిషన్ ఉంది, క్లియర్ ల్యాండ్ అనేసి కట్టుకున్నాము. కట్టుకున్నాక కొన్ని రోజులు బాగానే ఉంది. అప్పుడు ఫ్రెష్ వాటర్ ఉంది, చెరువు యాక్చువల్గా 62 ఎకరాస్. ఆ తర్వాత దానికి ఏం చేశారంటే మేము కట్టుకున్నప్పుడు నేచురల్గా ఉంది, చాలా దూరం ఉండేది, ఫ్రెష్ వాటర్ ఉండేది. ఫ్రెష్ వాటర్ ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది అనేసి మేము ఇక్కడ ఇంట్రెస్ట్ చూపించాము. అయితే అది కొన్ని రోజులకి ఒక 10 ఇయర్స్కి అందరూ చుట్టుముట్టు కాలనీ వాసులు అందరూ గల డ్రైనేజ్ వచ్చేసి చెరువులో కలపడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి మాకు ప్రాబ్లమ్స్. కాలనీ వాళ్ళు డ్రైనేజ్లో కలుపుతున్నారంటే ఎవరు తీసుకొచ్చి కలుపుతారు? ఎలాగా అంటే కాంట్రాక్టర్స్కి ఈజీ అవుతుంది కదండి పని. అది దాని గురించి ఈ పైప్ లైన్ వేసి కలుపుతారా? ఫస్ట్ ఓపెన్ డ్రైనేజ్ ఉండింది, తర్వాత వాటి మీద స్లాబ్లు వేసారండి, పైప్ లైన్లు పెట్టలేదు. తర్వాత ఏం చేశారు అంటే మామూలుగా అప్పుడు కలుపుతున్నప్పుడు మాకు ఎవరు జిహెచ్ఎంసీ వాళ్ళకి కంప్లైంట్ చేసి ఎవరు పట్టించుకోలేదు. స్టార్టింగ్లోనే పట్టించుకుంటే మాకు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. కలుపుతున్నారని ఎలా తెలిసింది మీకు? జాడలు ఎలా తెలిసాయి? వస్తుంది మేడం, డ్రైనేజ్ వస్తున్నది. ఇప్పుడు అపార్ట్మెంట్స్ కడుతున్నారు మెయిన్ రోడ్కి, వాళ్ళు కూడా కడుతున్నారు. ఆపేయమంటే ఆపేస్తలేరు. మరి ఎవరికి లంచాలు ఇస్తున్నారు, ఎవరికి ఏం చేస్తున్నారో తెలియదు. మొత్తానికి అయితే కలిపేస్తున్నారు. బాగా సాయంత్రం అయ్యేసరికి నోరు తెరిచి గట్టిగా మాట్లాడితే దోమలు నోట్లోకి దూరుతాయి. ఇది పరిస్థితి. అవునండి, విపరీతమైన దోమలు. అసలు ముక్కు మూసుకుని లోపలికి వెళ్ళాలి, ముక్కు మూసుకుని బయటకు రావాలి. ఇప్పుడు వెనకుండే ఒక్క నిమిషం కెమెరా అక్కడ తీసుకెళ్ళండి. ఇక్కడ వెనకుండే చెరువు ఏమిటండి? ఇక్కడ చెరువు ఇది నాలానా? ఏమో కనిపించట్లేదు. నాలా ఇది. ఇప్పుడు సింగరేణి కాలనీకి వెళ్ళి మన తీగల కృష్ణరెడ్డి కాలేజీకి వెళ్ళి అల్మసగూడ నుండి డ్రైనేజీ కాలువ చేశారు మేడం. ఇది మామూలు వాటర్ నీళ్ళు పోయేది, వాన పట్టినప్పుడు నీళ్ళు పోయేది. ఇది దీన్ని డ్రైనేజీగా మార్చారు. ఇక్కడ సరూర్ నగర్ ఇక్కడ చెరువు ఏదైతే ఉందో అందులో ఇది కలుస్తుంది మేడం. చెల్లరకే డైరెక్ట్ పోతుంది ఇళ్ళకు. సో మంచి నీటి సరస్సు లాగా ఉండాల్సిన అంటే చెరువు లాగా ఉండాల్సిన అక్కడ సరూర్ నగర్ లేక్ ఏదైతే ఉందో అక్కడికి ఈ డ్రైనేజ్ వాటర్ వెళ్ళి చేరడం వల్ల పూర్తిగా దుర్గంధ భరితంగా కాలనీ అంతా జరాలు మేడం. చిన్నపిల్లలకు జరాలు, ముసలోళ్ళకు అసలు పక్షవాతం వస్తున్నది, కాలు చేయబడిపోయింది. చాలా మంది ఉన్నారు మా కాలనీలో ముసలోళ్ళు. మొత్తం అసలు చెప్పపేట కర్మంగట్టు మొత్తం అది బార్కాస్ నుంచి వస్తాయి మేడం. ఇక్కడ వాటర్ మొత్తం ఇక్కడనే కలిపారు. 35 కాలనీల కలుషిత డ్రైనేజ్ వాటర్ వచ్చి ఇక్కడ చెరువులో కలుస్తోంది. అండ్ మరోవైపు వీళ్ళకి ఫ్రెష్ వాటర్ చుట్టుపక్కల నీర్పేట బడింపేట ఇవన్నీ మేడం. అసలు పోతే మురికి కాలువ మొత్తం మా చెల్లెల్ని రిజిస్ట్రేషన్ ఇట్లా అన్నీ ఉన్నాయి. ఒక రెయిన్ వాటర్ కని ఒక నాలా కట్టారు ఒకటి పెద్దది. అది కట్టిన తర్వాత రెయిన్ వాటర్ ఎక్కడ పోయిందో కానీ మొత్తం మురికి నీళ్ళే వస్తున్నాయి అందులో నుంచి. ఇప్పుడు కూడా మా కాలనీ వాళ్ళు మాకు సంబంధం లేదు, మా సొసైటీ వాళ్ళు అంటారు కానీ మనకు తెలియకుండా వాళ్ళు ఎట్లా కలుపుతున్నారు అనేది వీళ్ళు అనట్లేదు ఆ మాట. మీరు ఎప్పుడెప్పుడు ఫిర్యాదు చేశారు అధికారులకు ఇలా జరుగుతుందని? మేము ఎప్పుడు చూపిస్తూనే ఉన్నాం మేడం. ప్రతిసారి ఏ గవర్నమెంట్ వచ్చినా అందరినీ పిలిపిస్తున్నాం, చూపిస్తున్నాం. కానీ మా సొసైటీ వాళ్ళు ఏమంటారు, ఎప్పుడు మాకు సంబంధం లేని విషయం ఇదని అడుగుతున్నారు. ఎందుకు అంటున్నారు? సొసైటీ నుంచి ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? లేకపోతే అందరినీ తీసుకొని వెళ్ళండి అని చెప్తున్నాము. అయినా మరి ముందుకు ఎందుకు రావట్లేదు? మమ్మల్ని ఎందుకు తీసుకెళ్లారు? వాళ్ళు మాట్లాడుకోవడం ఏంటి? ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం. ఎవరైనా ముందుకొచ్చి ఒక నిమిషం అండి, మీ దగ్గర మైక్ పెడతాను. అసలు ఎట్లాంటి సమస్యలు మీరు రోజువారీ జీవితంలో దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్నారు? ఒక్క సమస్య కాదండి, ఇల్లు కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నాం మేము ఇక్కడ ఉండేదానికి. ఎన్నేళ్ళ నుంచి ఉన్నారండి మీరు? మేము 23 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ ఎప్పుడు ఏదో ఒక సమస్య ఫేస్ చేస్తూనే ఉన్నాం మేము. ఈ రోజుకి మేము అంత పెద్ద ఇల్లు కట్టుకొని ఒక్క 5 మినిట్స్ పిల్లల్ని తీసుకొని ఈవినింగ్ టైము ఒక్క 5 నిమిషాలు బయట నిలబడలేము. 2 మినిట్స్ విపరీతమైన దోమలు,
విపరీతమైన దోమలు, ఈ వాసన, నీళ్లు, అసలు వర్షం వస్తే అసలు ఎవరు ఉండలేరు. రోడ్ల మీదకి పిల్లలు తీసుకొని ఇంత పెద్ద గుడి కట్టాము అందరు జనాల డబ్బులతోటి. కానీ విచిత్రం ఏంటంటే ఈ కాలం ముందు మీరు గుడి అంటే మనుషులకు ఎలాగో మంచిగా దేవుడు కూడా లేదా? దేవుడికి లేదు కనీసం గుడి అన్న దేవుడికి ఎప్పటి నుంచో మా కాలనీ పెట్టక ముందు దేవుడికి ప్లేస్ పెట్టాము. అప్పట్లో ఇది మంచినీళ్ళ చెరువు, తర్వాత మేము వచ్చిన తర్వాత డ్రైనేజ్ కలిపారు ఇందులో. తర్వాత కలిపారు, ముందు డ్రైనేజ్ చెరువు కాదు ఇది, తర్వాత కలిపిన డ్రైనేజ్ అది. అంతకు ముందు ఏముండదండి ఈ ఏరియాలో? మంచి వాటర్ ఉండేది, మంచి వాటర్ ఉండేది. ఇప్పుడు డ్రైనేజ్ గా మారిపోయిందంటే అది అర్థం అవుతుంది. అంటే ఎన్ని డ్రైనేజ్లు 25 డ్రైనేజ్లు వచ్చి ఇక్కడ కలవడం వల్ల ఎలా మారిపోయిందని చెప్పింది. చెప్పండి సార్, ఒక్క నిమిషం. మంచి నీళ్లు ఒక్కటి మేము 1990లో కాలనీ అసోసియేషన్ ఫామ్ చేశారు. 87 నుంచి ఉంది, 90 నుంచి ఇంప్రూవ్మెంట్గా వస్తూ ఉంది. మేము ప్రతిసారి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇది ఏంటంటే వాళ్ళంతా డ్రైనేజీ ఇక్కడే కలపాలి, డ్రైనేజ్ కలుపుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే అంటే ఇక్కడ నుంచి సింగరేణి కాలనీలో పెద్ద నాలా తీశారు, పెద్ద వైడెన్ అనమాట. అది ఎక్కడ కలపడానికి, మూసి కలపడానికి. మేము తీసుకెళ్ళి అందులో కలపమని చెప్పేసి మేము చెప్పాము. అది ఆల్రెడీ శాంక్షన్ అయింది సింగరేణి కాలనీ, మా కాలనీ నుంచి సింగరేణి కాలనీ. శాంక్షన్ అంటే ఎప్పుడు శాంక్షన్ అయింది? మొన్న రీసెంట్గా ఈ సమస్య ఎన్నేళ్ళ నుంచి ఉందండి? ఈ సమస్య మాకు దగ్గర 15 ఏళ్ళ నుంచి. 15 ఏళ్ళ నుంచి ఉంటే మరి 15 ఏళ్ళ జాప్యం. 15 ఏళ్ల నుంచి మేము కూడా చైర్మన్ కలిసాము, సుధీర్ కుమార్ని కలిసాము, లేటెస్ట్గా కృష్ణయ్యని కలిసాము, ఆఫీసర్స్ని తీసుకొచ్చాము, మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొచ్చారు. ఎవరు వచ్చినా కూడాను దీన్ని ఏదో సొల్యూషన్ చేస్తున్నాం కానీ అంటున్నారు. కానీ ఆ ఫైల్ అక్కడికి వెళ్తుంది కానీ ప్రతివాడు మాకెందుకు ఒక్కళ్ళైనా వచ్చి చూసారండి ఇంతవరకు సమస్య? అఫీషియల్గా అందరూ వచ్చి చూసారండి. అందరికీ తెలిసి ఇది డ్రైనేజ్ ప్రాబ్లం అని, ఇక్కడ ఉండలేని ప్రాబ్లం. మున్సిపాలిటీ పర్మిషన్స్ ఇచ్చారు, ట్యాక్సెస్ కడుతున్నాము, అన్నీ కడుతున్నాం. కానీ మాది ఏంటంటే వాటర్ జోన్ కింద డిక్లేర్ చేస్తారు. ఏ బేసిస్ మీద వాటర్ జోన్ కింద డిక్లేర్ చేస్తారు? ఇప్పుడు వాళ్ళ చెరువు వాళ్ళకి ఇంపాక్ట్గా ఉంది, 70 ఎకరాలు ఎంతో. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో దేవేందర్ గౌడ్ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఇవన్నీ పరిశీలన చేసి మా చెరువు ఇంటాక్ట్గా ఉంది అని చెప్పేసి వాళ్ళు బండ్ వేపించాం మేము. అప్పుడు అది రెండో సమస్య. ఇప్పుడు ముందు ఈ డ్రైనేజ్ సమస్య దానికి దీనికి లింక్ ఉందమ్మా. ఇప్పుడు ఇక్కడ ఉండే ప్రజలకి ఏంటంటే ఇంత డబ్బులు పెట్టి వెచ్చించి కట్టాము కానీ మాకు అసలు ఏ రోజుకి ఏమవుతుందో తెలియట్లేదు. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు మీరు? మేము 10 ఏళ్ళ నుండి ఉంటున్నాం. దోమలు చాలా ఉన్నాయండి, ఇది సరిగ్గా లేదు. ఈ పక్కనే ఉంటాం. చాలా అసలు సాయంత్రం అయిందంటే ఇంకా మనం బయటకు వెళ్ళడానికి ఉండదు. అంతే ఈ రోడ్ అంతే సరిగ్గా లేదు, డ్రైనేజ్ వలిగిపోతే మేమే మట్టి వేయించుకున్నాం, ఎవ్వరు పట్టించుకోలేదు. అసలు ఏం మంచిగా రోడ్లు గీట్లు అన్నీ మంచి చేయాలి, చెరువు ఉంది వేయాలి. అండ్ ఇంకొక విచిత్రం ఏంటంటే ఇక్కడ అనధికారికంగా ఇళ్ళు కట్టారు, ఇది చెరువుకి సంబంధించిన భూమి అని చెప్పి కొంతమంది వచ్చి కొంతమంది ఇళ్ళని పడగొట్టేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే వీళ్ళ పర్మిషన్ కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా ఇన్ఫర్మేషన్ మా ఇల్లు అయితే పడగొట్టేశారండి. అప్పుడు ఫుల్ వాటర్ వచ్చినాయి, వాటర్ వస్తే మీరు ఆక్యుపై చేసి కట్టుకున్నారని మొత్తం ఇల్లంతా పడగొట్టేశారు వితౌట్ ఇన్ఫర్మేషన్. ఎక్కడ ఉందా? దగ్గరలో రోడ్ నెంబర్ 13 లో అండి లాస్ట్. అయితే ఒక సామాన్ కానీ ఒక బుక్ కానీ తీసుకొని ఇవ్వలేదు మాకు. పొద్దున్నే వచ్చారు, పడగొట్టించారు. మాకు ₹1 నష్టపరిహారం కూడా ఏమి గుండెలు బాదుకుని ఉంటారు కదా. బాగా అండి, మేము ఇంకా చిన్న పిల్లలం అండి, మేము 4 ఆడపిల్లలం. మా అమ్మ నాన్న అయితే అడుక్కున్నారు డబ్బులు ఇవ్వండి మాకని, మాకు ₹1 కూడా ఇవ్వలేదు. 25 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నామండి మేము, 25 సంవత్సరాల నుంచి. ఖాళీగా ఉంటే మేము పిలిచి వీళ్ళని ఒక 4 రోజులు మా ఇంట్లో ఉంచుకున్నాం. అప్పట్లో 4 ఆడపిల్లలు వీళ్ళు. అప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే, ఆయన దగ్గరుండి పడగొట్టించాడు, ఇన్ఫర్మేషన్ లేకుండా దగ్గరుండి గులగొట్టించాడు. అప్పుడు అంటే ఏ బేసిస్ మీద ఫంక్షన్ అవుతున్నారు? అది పర్మిషన్ ఇచ్చిన అధికారులే కదా, ఆ పేపర్లన్నీ ఉన్నాయి కదా. అప్పుడు ఇల్లు కట్టుకున్నారు, ఆ తర్వాత వచ్చి ఇది FTL చేసి పడేశారు. అవునండి, FTL అంటే కొన్ని రోజులు FTL. అప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామండి 98లో. అప్పుడు వచ్చేసి ఇల్లు గులగొట్టినప్పుడు ఫేస్ చేసాము. తర్వాత దేవేందర్ గౌడ్ వాళ్ళందరూ ఆఫీసర్స్ అందరూ మినిస్టర్స్ అది అసెంబ్లీలో పెట్టారు, క్లియరెన్స్ ఇచ్చారు. మళ్ళీ మాకు ఇప్పుడు 2009లో కూడా పర్మిషన్స్ వచ్చాయి ఎప్పటికప్పుడు. ఆ తర్వాత కూడా మళ్ళీ వచ్చేసి FTL అని పర్మిషన్స్ ఆపేశారు. మీరు ముందుకు రండి. ఈ గత సంవత్సర కాలంలో ఏమన్నా మార్పు చూసారా? ఏమన్నా రెస్పాన్స్ ఏమన్నా పెరిగిందా? బెటర్గా ఉందా కొత్త ప్రభుత్వం వచ్చాక? ఏం లేదండి, ఎట్లుండే ఇంకా ఇష్యూ పెరిగిందండి. మాకు 2004లో 5లో 6లో బ్రహ్మాండంగా ఉండే, ఇప్పుడు 2000లో మళ్ళీ 14, 15లో ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది. FTL ఎందువల్ల అంటారు? గవర్నమెంట్ వీళ్ళు నిర్లక్ష్యంతో వాళ్ళు రికార్డు సరిగ్గా మెయింటైన్ చేయకుండా
ఏదో గుడ్డిగా ఏదో వచ్చి చెప్పడం వలన ఇది మాకు చాలా ఇదైపోయింది. ఇది నేను ఒక టాపిక్ చెప్తానండి. మాకు ఇది సర్వే చేయడానికి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. నెక్లెస్ రోడ్డు FTL సర్వే చేయడానికి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఆ ప్రైవేట్ వాళ్ళు వచ్చినప్పుడు ఏమైంది, కాలనీ కొందరు మెంబర్స్కి తర్వాత వాళ్ళకి ఆ సర్వే చేయడానికి వచ్చిన అధికారులకి మధ్యలో కొంచెం చిన్న గొడవ అయింది. చిన్న గొడవ వల్ల మాకు ఇంత అన్యాయం చేస్తుంది ఆ గవర్నమెంట్. అది అసలు ఇది కరెక్టా కాదా అనేసి ప్రాబ్లం చూసుకోవాలి కదండి. వాళ్ళు ఏమి ఇన్స్పెక్షన్ చేయకుండా చెక్ చేయకుండా గుడ్డిగా FTL అని ఎంత వస్తే అంత పెట్టేసుకుంటారా? ఫస్ట్ పర్మిషన్స్ ఏ ప్రకారం ఇచ్చారు, ఎందుకు క్యాన్సిల్ చేయడానికి వాళ్ళు ఎవరు? మెయిన్ థింగ్ అదే, అంటే కన్ఫ్యూజన్. ఒక అధికారి వచ్చి పర్మిషన్ ఇచ్చేసి న్యాయము మా కాలనీకి ఒక న్యాయము, అదే తప్పవని కాలనీకి నెక్లెస్ రోడ్డు ఉన్నంత వరకు FTL ఇచ్చి మాకు కూడా అదే నెక్లెస్ రోడ్డు వరకు FTL ఇవ్వాలి కదా. కిందికి ఎందుకు వస్తారు చెప్పండి మీరు? ఇప్పుడు చెరువుకి సంబంధించి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అండ్ FTL అసలు వ్యవహారం ఏంటి, అది ఎందువల్ల ప్రస్తుతం మళ్ళీ అధికారులు వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? ఇక్కడ చెరువు ల్యాండ్ అంతా కూడా ఆక్యుపై అయిందని మాట్లాడదాం. ఒక నిమిషం మీరు చెప్పండి, మీరు ఎక్కడ ఉంటారండి? గ్రీన్ పార్క్ కాలనీ నెంబర్ 9. ఎలా ఉన్నాయి, ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు, ఎలా ఉంది, బాగుందా ఇక్కడ ఉండడం? మురికి నీళ్ళు 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి మురికి నీళ్ళు మంచిగా చేస్తలేరు. మురికి నీళ్ళు ఎక్కడ వస్తున్నాయి? ఇంటి ముందటికెళ్ళే పోతుంటాయి, అప్పుడప్పుడు పోతుంటాయి. వర్షం పడిందంటేనా లేకపోతే మామూలుగా కూడా పోతుంది? మామూలుగా సుతా పోతుంటాయి. దానివల్ల ఏంటి ప్రాబ్లం వస్తుంది మీకు ఇంట్లో? అంటే మురికి నీళ్ళు పోవడం ప్రాబ్లమే, అంతకంటే ఎక్కువ పెట్టుకుంటాం మనం. మీరు ఇక్కడే ఉంటారండి? ప్రాబ్లం ఏంటంటే మాకు పైన ఈ వాళ్ళకి ఏది లేబర్స్కి కాలనీ కట్టించారు కదా, వాళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ వేరే కలిపితే ఏమన్నా మాకు అసలు ప్రాబ్లమే లేదు. వాళ్ళది మా దాంట్లోది ఇండక్ట్ చేయటం మూలంగా ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. డ్రైనేజ్ ప్రాబ్లమ్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వీకర్ సెక్షన్ కట్టించారు, కట్టేది మనం మేము అంటలేదు. కానీ ఆ డ్రైనేజ్కి వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి కదా. అవన్నీ తీసుకొచ్చి మా కాలనీలో మా డ్రైనేజ్ మేము అప్పుడు ఏంటంటే మాకున్న కెపాసిటీని బట్టి డ్రైనేజ్ సిస్టమ్ అప్పుడు ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడు అదంతా కలిపేటప్పటికల్లా మా డ్రైనేజ్ సిస్టమ్ తక్కువైంది, మొత్తం పూర్తిగా డ్యామేజ్. FTL అని అంటున్నారు మేడం. ఇప్పుడు FTL అప్పుడు ఈ రోడ్డు ఎందుకు వేశారు? అప్పుడు అక్కడే వేయాలి కదా రోడ్డు. ఈ మొత్తం FTL చేసి మా పర్మిషన్ 96 ఈ రోడ్డు గవర్నమెంట్ వాళ్ళు వేసింది కదా, మరి వేసింది వాళ్ళే వేసింది. అంటే ఎంత అసలు పూర్తిగా తలా తోక లేకుండా ప్రవర్తిస్తారు అర్థమవుతుంది. ఒకళ్ళేమో పర్మిషన్లు ఇస్తారు, ఒకళ్ళేమో రోడ్లు వేస్తారు, ఇంకోళ్ళేమో పర్మిషన్ లేదు ఇది FTL కిందకి వస్తుందని చెప్తారు, కాబట్టి ఇల్లు పడగొట్టేస్తారు. జనం నిర్వాసితులు అయిపోతుంటే కూడా పట్టించుకుని అధికారులు ముందు ఎలా పరిష్కరించబోతున్నారు ఈ డ్రైనేజ్ సమస్యని చూద్దాం. ఒక్క నిమిషం ఉండండి, అక్కడికి వెళ్ళి మనం డ్రైనేజ్ దృశ్యాలను ఒకసారి చూపిద్దాం. నువ్వు సింగరేణి కాలనీ చెప్పు. నువ్వు మొత్తం దోమలు, మొత్తం లావులా దోమలు వస్తున్నాయి, కుట్టి మొత్తం డెంగ్యూ మలేరియా వస్తుంది, జ్వరాలు వస్తున్నాయి చాలా. ఎవరికైనా నీ ఫ్రెండ్స్కి వచ్చినాయా, నీకు వచ్చినాయి మస్తు గజ్జి అట్లాగో మొత్తం అవుతుంది. దోమ అట్లా ఇవన్నీ దేవుడా ఇవన్నీ దోమలు సో ఏం చేయాలంటావు అయితే ఇప్పుడు? ఇది తీసి శుభ్రం చేసేయాలి. షబ్బీర్ నా పేరు. సింగారెడ్డి కాలనీలో ఉంటున్నా. ఇక్కడ మొత్తం గలీజ్గా ఉంది, శుభ్రం చెప్పాలని. టీచర్లకు వాంతింగ్లు అవన్నీ వచ్చేస్తున్నాయి. అవునా? ఎక్కడ స్కూల్ డ్రైనేజ్ దగ్గరనే, కాకపోతే గిన్నె సరనగర్ మండల్ అన్నీ మొత్తం టీచర్లు వాంతులు అందరూ చేసుకోడు. టీచర్లు ఇట్లా సమంగా వస్తలేరు ఈ వాసన వల్ల. ఏ స్కూల్? సరనగర్ GPSS. అది పరిస్థితి అనమాట. అంటే చిన్నపిల్లలు ఏమి చెప్పుడు మాటలు కాదు, మన గుండెల్లోంచి వస్తున్న మాటలు. ఇక్కడ కాలనీ వాసుల వేదన అయితే వింటూనే ఉన్నాం. అయితే ఇప్పుడు అటువైపు కాలనీకి అటువైపు వెళ్ళి చూడబోతున్నాం. అంటే FTL సమస్య ఏమిటి, దీని పరిష్కారం ఏమిటి మాట్లాడదాం. జనపథం ఇక్కడే కొనసాగుతుంది సరూర్ నగర్లో. స్టే ట్యూన్డ్.